ప్రజల ఎన్నో ఏళ్ల కల మెట్రో ప్రాజెక్ట్ చివరకు అది కలగానే మిగిలిపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దానిపై ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. చివరకు దాని ఊసే మర్చిపోయారు ప్రజలు. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల తరువాత మెట్రో ప్రాజెక్టుపై ఆశలు చిగురుస్తున్నాయి. అభివృద్ధికి దూరమైన ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన మార్క్ ను చూపిస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ కు ఏం కావాలి అన్న దానిపై దృష్టిని పెట్టారు. మెట్రో రైల్ ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఏపీలో మెట్రో రైల్స్ ప్రాజెక్టు గురించి ఇటు గవర్నమెంట్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇటు చూస్తే ఏపీ గవర్నమెంట్ ఎస్పెషల్లీ సీఎం చంద్రబాబు మెట్రో ట్రైన్స్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. ఏపీ డెవలప్మెంట్ దిశగా. సో అక్కడ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మెట్రో ప్రాజెక్టు మరొకసారి ఫైల్ రీఓపెన్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 14 నుంచి 19 వరకు అమరావతి ప్రాంతంలో, అంటే ఏదైతే రాజధాని ప్రాంతం అమరావతి నుంచి విజయవాడ, గుంటూరుని అనుసంధానం చేస్తూ కూడా మెట్రో రైల్ ప్రాజెక్టుకి ఒక ప్రపోజల్ని తయారు చేయడం జరిగింది. విశాఖపట్నం నగరంలో కూడా మరొక మెట్రో రైల్ ప్రాజెక్టుకి సంబంధించి అంచనాలు, అలాగే భూసేకరణ తదితర అంశాలకు సంబంధించి సమగ్రమైన ఫైల్ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపుగా ఆమోదం తెలిపే వరకు ఫైల్ అయితే వచ్చింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారటంతో ఎక్కడ వేసిన గొంగలి అప్పుడే ఈ 5 సంవత్సరాల పాటు అక్కడే నిలిచిపోయింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారం రావడంతో మరోసారి మెట్రో రైలుకి సంబంధించి కూడా ఎండీగా గతంలో విశేష అనుభవం కలిగి, అలాగే గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి రూపకల్పన చేసిన రామకృష్ణారెడ్డిని తిరిగి మెట్రో రైలు ఎండీగా నియమిస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిన్న సాయంకాలం ఉత్తర్వులు జారీ చేసింది. మరొకసారి ఈ ఫైల్కి సంబంధించి కూడా వెలికి తీసి దీనికి సంబంధించిన ఫైల్ కదలికతో పాటుగా మెట్రో రైలు ప్రాజెక్టుని అమరావతిలో శంకుస్థాపన చేసే దిశగా కొత్త రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా దర్యాప్తు జరుపుతుంది. విజయవాడ, విశాఖపట్నంతో పాటుగా రాష్ట్రంలో మొత్తం 11 ప్రాంతాల్లో మెట్రో సేవలు వినియోగించుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమికంగా ఒక అంచనాకు రావడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో వెలగపూడి సెక్రటరేటు, హైకోర్టు నేలపాడు హైకోర్టు దగ్గర మెట్రో రైలు స్టార్ట్ అయితే అక్కడి నుంచి వెలగపూడి సెక్రటరేట్ మీదుగా మందడ మీదుగా చంద్రబాబు నివాసానికి చేరుకు విజయవాడకి, అలాగే ఇదే రైలు మళ్ళీ ఇటు నుంచి కూడా నేలపాడు, వెలగపూడి సెక్రటరేటు, మంగళగిరి మీదుగా గుంటూరుకి మరొక ప్రపోజల్ తయారు చేయటం, అలాగే విశాఖపట్నానికి సంబంధించి కూడా 4 నియోజకవర్గాలు, అంటే విశాఖపట్నం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 నియోజకవర్గాలు కవర్ అయ్యే రీతిలో, దాంతోపాటు సరిహద్దు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో పెందుర్తి, అనకాపల్లి లాంటి ప్రాంతాల్లో కూడా కవర్ అయ్యే రీతిలో ప్రాథమిక అంచనాలు తయారు చేయాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే భావించింది. గతంలో ఉన్న దానికి సంబంధించి కొంత గతంలో విశాఖపట్నానికి సంబంధించి 30 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని చెప్పి అంచనాలు తయారు చేశారు. కానీ దాన్ని మాత్రం 40 నుంచి 45 కిలోమీటర్లకి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఏదైతే ప్రణాళికలను తయారు చేస్తుంది. సో దీనిలో భాగంగానే రానున్న వారం 10 రోజులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఒక శుభవార్త వినే అవకాశాలు అయితే ప్రస్తుతం ఏపీలో కనిపిస్తూ ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.